స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. మధ్యాహ్నం 1 గంటకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎన్ త్రివేది ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో అక్టోబర్ 17న తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. సెక్షన్ 17A విరుద్ధంగా తనను అరెస్టు చేశారంటూ పిటిషన్ వేశారు చంద్రబాబు. దీంతో సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అరెస్టు చేసిన ఎఫ్ఐఆర్ను పూర్తిగా రద్దు చేయాలని గతేడాది సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేస్తున్న సమయంలో గవర్నర్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని చంద్రబాబు తరపు న్యాయవాదులు 17A మీద వాదనలు వినిపించారు. ఈ కేసులో సెప్టెంబర్ 27, అక్టోబర్ 3, 9, 10, 13, 17 తేదీల్లో విచారణ సాగింది. దాదాపు 10 గంటల పాటు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. చట్ట సవరణకు ముందే కేసు దర్యాప్తు ప్రారంభమైనందున 17J సెక్షన్ చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లో వర్తించదని సుప్రీంకోర్టుకు తెలిపారు. 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నవంబర్ 21న ఏపీసీఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేస్తే ఇప్పటి వరకు చంద్రబాబుపై ఉన్న కేసులు రద్దవుతాయని న్యాయవాదులు అంటున్నారు. ఒకవేళ 17J వర్తించకపోతే కేసులు కొనసాగుతాయని తెలిపారు. ఇవాళ తీర్పు చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తుందా, అనుకూలంగా వస్తుందా అనే దానిపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.